లియోనెల్ మార్టినెజ్ ఒలింపిక్స్ లో ప్రత్యేకంగా నిలిచాడు. లేటు వయసులో రీ ఎంట్రీ ఇచ్చిన షూటర్ అందరి దృష్టిని తన వైపు తిప్పేసుకున్నాడు. ఈ వెనిజులా షూటర్ వయసు 60 సంవత్సరాలు. అందులో ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. అదేంటంటే అప్పుడెప్పుడో 40 సంవత్సరాల క్రితం బరిలో దిగాడు. లియోనెల్ మార్టినెజ్ చివరిగా 1984లో జరిగిన విశ్వ క్రీడల్లో పాల్గొన్నాడు. లాస్ ఏంజలీస్ ఈవెంట్ తర్వాత మళ్లీ పారిస్ గడ్డ మీదే గన్ పట్టాడు. అరుదైన రికార్డును అందుకున్నాడు. ఒలింపిక్స్ కు మధ్య ఎక్కువ విరామం తీసుకున్న అథ్లెట్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానం మాత్రం జపాన్ ఈక్వెస్ట్రియన్ ఆటగాడు హుకేసు హిరోషితే. హుకేసు 1964 ఒలింపిక్స్ లో బరిలో దిగాడు. ఆ తర్వాత మళ్లీ 44 ఏళ్లకు ఒలింపిక్స్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు పారిస్ లో మాత్రం లియోనెల్ మార్టినెజ్ హాట్ టాపిక్ అవుతున్నాడు. మెగా ఈవెంట్ లో సత్తా చాటి యువతకు స్ఫూర్తిగా నిలవాలనుకున్నాడు ఈ పెద్దాయన. అందుకు తగినట్టే శ్రమించాడు. 2023 పాన్ అమెరికన్ క్రీడల్లో పవర్ చూపించాడు. రజతం అందుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ కు క్వాలిఫై అయ్యాడు. మెన్స్ ట్రాప్ కేటగిరీలో పోటీ పడ్డాడు. అయితే 28వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. వచ్చే ఒలింపిక్స్ లోనూ పాల్గొనాలనే లక్ష్యంతో లియోనెల్ మార్టినెజ్ ఉన్నాడు. మరోవైపు ఒలింపిక్స్ లో 2 చైనా ప్లేయర్లు ప్రత్యేకంగా నిలిచారు. అందరి ఫోకస్ ను తమ వైపు తిరిగేలా చేసుకున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ లో జెంగ్ హువాంగ్ యా కియాంగ్ జోడీ సత్తా చాటింది. ఫైనల్లో కొరియా జోడీపై విక్టరీ కొట్టింది. అయితే గెలవగానే హువాంగ్కో చైనా డబుల్స్ ప్లేయర్ లీ యూచెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అభిమానులు చూస్తుండగానే ప్రపోజ్ చేశాడు. మోకాళ్లపై కూర్చొని చేతిలో రింగ్ పట్టుకుని పెళ్లాడతావా అంటూ అడిగేశాడు. హువాంగ్ ముందుగా ఆశ్చర్యపోయింది. ఆ వెంటనే పెళ్లికి ఓకే చెప్పింది. అటు గోల్డ్ మెడల్తో పాటు ఇటు రింగును అందుకుంది. దీంతో ఈ సీన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హువాంగ్ డబుల్ ధమాకా కొట్టేసిందని కొందరు ఫ్యాన్స్ సరదాగా పోస్టులు పెడుతున్నారు.